నమస్తే అండి అందరికీ. మనలో చాలా మందికి పూజా మందిరం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఏ సమయంలో, ఏ వారంలో శుభ్రం చేసుకోవాలనే అనుమానం ఉంటూనే ఉంటుంది కదండీ. నాకు తెలిసిందే కాదు, తెలుసుకొని చెప్తున్నాను. అదేంటంటే మనకి శనివారం అనేది మనకి ఇంటిని శుభ్రం చేసుకోవడానికి మంచి రోజు. అలాగే మనకి ఇంట్లో పాడైపోయిన వస్తువులు అవి పారేయడానికి కూడా శనివారం అనేది మంచి రోజండి. అందులోని పూజా గది అనేది శనివారం శుభ్రం చేసుకుంటే మరీ మంచిది. నేను ప్రతి నెలలో ఒకసారి అయితే ఇలాగ పూజా మందిరం అయితే శుభ్రం చేస్తుంటాను. రోజు తడిగుడ్డ పెడతాను, కానీ డీప్ క్లీనింగ్ మాత్రం మంత్లీ 1 టైం చేస్తూ ఉంటానండి. నాకు నెలసారి అయిపోయిన తర్వాత 6వ రోజు తలస్నానం చేసేస్తాను. ఆ వారంలో వచ్చే శనివారం కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత దేవుడి గదిలో ఉన్న ఫోటోలన్నీ బయట పెట్టేసుకొని దేవుడి గది అంతా బూజులు దులిపేసుకొని ఆ తర్వాత టైల్స్ ని తడిగుడ్డతో తుడిచేసుకుంటానండి. ఆ తర్వాత పూజా మందిరంలో ఉన్న సామాన్లన్నీ కడిగేసుకొని వాటికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఈ ఫోటోలన్నీ కూడా తడిగుడ్డతో తుడిచి ఆ తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో తుడుస్తాను. అలాగే గంధం రాసి కుంకుమ బొట్లు పెడతానండి. పసుపుతో కుంకుమ బొట్లు పెట్టకూడదు, గంధంతోటే పెట్టాలి. అలాగే మనకి చూపుడు వేలు పక్కన ఉంగరం వేలు ఉంటుంది కదా, దానితో మాత్రమే దేవుడి ఫోటోలకి బొట్లు అనేది పెట్టాలండి. ఇలా గంధం పెట్టి బొట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటాయన్నమాట. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, పూజకు ఉపయోగించే పువ్వులు, పసుపు, కుంకుమ లేకపోతే పూజలు వాడే పాడైపోయిన సామాను వీటిని పారే నదుల్లో మాత్రమే విడిచిపెట్టాలండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.